హాయ్ ఫ్రెండ్స్, మనం ఐఎఫ్పిలో ఒకే రకమైనటువంటి హోమ్ స్క్రీన్ చూసి బోర్ కొట్టేసి ఉంటుంది. మరి హోమ్ స్క్రీన్ ఎలా మార్చుకోవాలి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం హాట్స్పాట్ ద్వారా నెట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఒకవేళ ఫైబర్ నెట్ ఉంటే ఫైబర్ నెట్ ఇచ్చుకుంటాము. అప్లికేషన్స్లో గూగుల్ క్రోమ్. ఆల్రెడీ నేను హాట్స్పాట్ కనెక్షన్ ఇచ్చుకున్నాను. మీకు ఆ విషయం తెలుసు, ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి అనేటువంటిది. ఆ విధంగా కనెక్షన్ ఇచ్చుకోండి. ఈ విధంగా ట్యాబ్ ఒకటి తీసుకొని స్మార్ట్ టీవీ వాల్పేపర్స్ లేదా డౌన్లోడ్ వాల్పేపర్స్ ఫర్ ఐఎఫ్పి లేదా డౌన్లోడ్ వాల్పేపర్స్ ఫర్ ఆండ్రాయిడ్ టీవీ, ఈ విధంగా సైట్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో మనం ఏదైనా ఒక సైట్లోకి వెళ్ళి టచ్ చేయాలి. ఇలా టచ్ చేసినప్పుడు మనకు వాల్పేపర్స్ ఈ విధంగా వస్తాయి. ఇలా వచ్చిన వాల్పేపర్ని లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ టైప్ చేయాలా. ఈ విధంగా ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలా డౌన్లోడ్ చేసినటువంటి పేపర్స్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అంటే, హోమ్లోకి వెళ్ళాను, ఫైల్ మేనేజర్, ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది. సో ఇందాక నేను డౌన్లోడ్ చేసిన పేపర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ టచ్ చేద్దాం. ఇలా ఓపెన్ అయింది. దీన్ని మళ్ళీ ఇలా టచ్ చేసి పెట్టుకుంటే సెట్ యాజ్ వాల్పేపర్ అని కొట్టి ఇంటూ కొడితే ఇది వాల్పేపర్గా సెట్ అయింది. అలాగే నేను ఇంకొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టాను. వాటిని మార్చి మీకు ఒకసారి చూపిస్తాను. నేను డౌన్లోడ్ చేసినటువంటివి ఇక్కడ వాల్పేపర్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని ఆ ఫోల్డర్లో ఉంచాను. చూడండి, ఇలా లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే మనకు అక్కడ డిస్ప్లే వస్తుంది. మనకి ఏది నచ్చితే దాన్ని ఇలా లాంగ్ ప్రెస్ పెట్టుకోండి, అక్కడ డిస్ప్లే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగ్ ప్రెస్ వచ్చింది, సెట్ యాజ్ వాల్పేపర్ అని కొడితే సో వాల్పేపర్గా అది సెట్ అయింది. ఇలా మనం రకరకాల వాల్పేపర్స్ని సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాం, డౌన్లోడ్స్లో వాల్పేపర్స్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, డిఫరెంట్ వాల్పేపర్స్. సో వీటిలో మనకు నచ్చినటువంటి వాల్పేపర్ను ఈ విధంగా లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే ఇలా పక్కన చూపిస్తుంది. సెట్ యాజ్ వాల్పేపర్ అంటే అది వాల్పేపర్ సెట్ అవుతుంది. మళ్ళీ ఇంటూ కొట్టేస్తే అది వెళ్ళిపోతుంది, మనం సెట్ చేసిన వాల్పేపర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రొటీన్గా ఒకే హోమ్ స్క్రీన్ లేకుండా హోమ్ స్క్రీన్ పైన రకరకాల వాల్పేపర్స్ మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.